మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కలిగిరిలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నుంచి కలిగిరమ్మ ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం చాలా వెనుకబడినటువంటి ప్రాంతమని, ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో నేను కలిసి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అదేవిధంగా కలిగిరి మండలంలో వెనుకబడి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా త్వరితగతిన ఎలక్షన్ అనంతరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని, అన్ని మండలాలు అన్ని నియోజకవర్గాలు తిరిగానని, కానీ కలిగిరి మండలంలో చూస్తున్నటువంటి ఆదరాభిమానం ఎంతో గొప్పదని, ఇక్కడకు విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ఓటర్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మెట్టుకూరు చిరంజీవిరెడ్డి నమ్మక ద్రోహం చేశారని, 8 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మెట్టుకూరు చిరంజీవిరెడ్డిని. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా రాజకీయాలలో ఉన్నప్పటికీ ఎక్కడా గెలవకుండా కూడా రాజ్యసభ సీట్లు ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అలాంటి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండలంలోని 23 పంచాయతీల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అన్నకి అన్న సపోర్ట్ తోటి నేను ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ చేస్తాను. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చెప్పింది చేసిన దాఖలాలు ఏమాత్రమూ లేదు. చెప్పింది చెప్పినట్టు చేసే జగన్మోహన్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి కావాలా, ప్రజలను కాపాడే వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావాలా. అంతేగాని మనం ఎటువంటి పరిస్థితుల్లో పిల్లనిచ్చిన మామనే ఎన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మనకు అవసరం లేదు. ఏమైనా సరే మన జీవితాలు మంచిగా నడవాలా, మనం క్షేమంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డే కావాలి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. ఎలక్షన్ కు ముందు ఏయో మాయ మాటలు చెప్తారు. రేపు ఆయన మేనిఫెస్టో కూడా ఇంతకన్నా 10 అంతలు ఇస్తానంటా వస్తారు. అయితే మాత్రం ఎవరు నమ్మే పరిస్థితుల్లో మాత్రం లేరు. కాబట్టి రేపు జరిగే ఎలక్షన్లలో నాకు విజయసాయిరెడ్డికి మంచి మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. ఆయన భార్య పదవులు అనుభవించి ఈ రోజు మన పార్టీకి వెన్నుపోటు పొడిచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు వెన్నుపోటు పొడిచి 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినటువంటి మెట్టుకూరు చిరంజీవి ప్రతి ఎన్నికలకు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తే ప్రతి ఎన్నికలకు పార్టీ మారేటటువంటి వ్యక్తి, ప్రతి ఎన్నికలకు డబ్బులు తీసుకుని పార్టీ మారేటటువంటి వ్యక్తి ఈ యొక్క చిరంజీవి. అసలు ఆ పేరు చిరంజీవి అని ఎలా పెట్టుకున్నాడో నాకైతే అర్థం. అటువంటి వ్యక్తులు సమాజానికి చీడ పురుగులు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇదే సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా, చిరంజీవి రెడ్డికి మన పార్టీలో డోర్లు శాశ్వతంగా మూసుకుపోయినాయి. ఇక మీదట చిరంజీవి రెడ్డికి మన పార్టీలో మన స్థానం లేదు అన్నటువంటి విషయాన్ని మనకు కావాల్సింది మీలాంటి మంచి మనుషులు, మంచి మనసున్న మనుషులు. ఖచ్చితంగా చిరంజీవి మాత్రం కాదు అన్నటువంటి విషయాన్ని